అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ జ్యోతి పందిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాజ్ యూజువల్గా తమిళ చూస్తే మీకు ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. జైనత్ జాతర అని చెప్పేసి మా ఊర్లో ఒక జాతర ఉంటుంది. సో దానికోసం వి స్టార్టెడ్ అనమాట. మీరు ఎప్పుడు మ్యాక్స్ చూసారు మా ఇన్లాస్ ఫ్యామిలీని, బట్ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నుండి ఇన్లాస్ ఫ్యామిలీస్తో వ్లాగ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. బండి మీద వెళ్ళొచ్చు. మా ఊరు నుండి ఒక 20 కిలోమీటర్స్ దూరం 20 to 30 కిలోమీటర్స్ వస్తుంది. సో వీ కెన్ గో. సో స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ నియర్ టు ది విలేజ్ అనుకోండి, ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి సిన్స్ 300 years ఎగో టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం ఆర్కిటెక్చర్ వచ్చేసి మొత్తం ఒక బండరాయితో ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అని అంటే, డైరెక్ట్ సూర్యకిరణాలు వచ్చేసి డైరెక్ట్ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సత్యనారాయణ స్వామి పాదాల మీద పడతాయి. సో ఇదే ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత. డైరెక్ట్గా సన్ రైజెస్ అన్నట్టు పాదాల మీద పడతాయి. అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన గోపురం ఎంత దూరం ఉన్న ఊర్లకు కూడా ఊర్లో నుండి చూస్తే కూడా కనిపిస్తుండే అంట ముందు కాలంలో. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మేము దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ గోపురం కనిపించట్లేదు. బికాజ్ అది కొంచెంగా కుంగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక జానెడ్ భూమి లోపలికి దిగుతుంది అని చెప్పేసి అంటారనమాట. అండ్ చూడండి, టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ జాతర కూడా మేము జాతర స్టార్ట్ అయిన సెకండ్ డేకి వచ్చామన్నమాట. అండ్ ఉంటారు జనాలు, ఎక్కువ మంది జనాలే ఉంటారని చెప్పేసి మేము కొంచెం లేట్గానే వచ్చినాము. అంటే అటు ఇటు కాకుండా మధ్యాహ్నం టైంలో వచ్చినాం అనమాట. అదే మార్నింగ్ వస్తే ఇంకా ఎక్కువ ఉంటారు, ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఉంటారు. మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఉండాలని చెప్పేసి మేము ఆ టైంకి ప్రిఫర్ చేసుకొని అట్లా వచ్చినాము. అండ్ ఈ వీడియోలో ఒక స్పెషల్ థింగ్ ఏందనంటే, నన్ను ఈ మధ్యన కొంతమంది గుర్తుపడుతున్నారనమాట. లైక్ నన్ను ఇష్టపడే వాళ్ళు అండ్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యాన్స్ అనుకోండి. అలా కొంతమంది గుర్తుపట్టి, మీరు యూట్యూబర్ కదా, మీరు యూట్యూబ్లో కనిపిస్తారు, మీరు జ్యోతి గారు కదా, మీరు జాయ్ఫుల్ జో కదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అలా అడిగితే ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందంటే, ఇట్లా యూట్యూబర్స్కి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ అదొక లెవెల్ అనమాట. మస్తు ఉంటుంది అసలు. ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అలా ఇక్కడ జాతరలో ఒక అమ్మాయి వచ్చి, అంటే ఒక పాప వచ్చి, అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీరు యూట్యూబ్లో వస్తారని చెప్పేసి అన్నదన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అది కూడా ఆ క్లిప్, ఒక చిన్న క్లిప్, ఆమె పిక్ దిగడానికి వచ్చింది నాతో. అక్క ఒక పిక్ అని చెప్పేసి ఆ చిన్న క్లిప్ నేను వీడియోలో యాడ్ చేశాను. ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ క్లిప్ కూడా కనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ జాతర విషయానికి వచ్చేస్తే, నార్మల్గా అయితే మనం ఇంగ్లీష్లో ఎగ్జిబిషన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ మధ్యన ఇంతకుముందు అయితే ఇట్లా జాతరలు ఉండేవి, మంచి ఆదిలాబాద్ జాతర అని చెప్పేసి. అట్లా జాతరలకి ఈవినింగ్ టైమ్స్లలో వెళ్ళి ఇట్లా దర్శనాలు చేసుకొని, అండ్ పేలాల లడ్డులు అట్లా చాలా ఉండేవి అనమాట ఇంతకుముందు టైమ్స్లలో. బట్ ఇప్పుడు జాతరలు అని అంటే ఎక్కువ మంది ఎవరు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఈ మధ్యన ఎగ్జిబిషన్స్ అని చెప్పేసి జాయింట్ వీల్స్ అవి ఇవి వస్తున్నాయి కదా, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి జాతరలు అట్లాంటి వచ్చిన టైంకి మన పిల్లల్ని మనము ఇలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా అట్లా అలవాటు అవుతుంది అనమాట. ఎగ్జిబిషన్స్కి కూడా వెళ్ళొచ్చు, కాదని అంటలేను. బట్ ఇట్లాంటి జాతరలు కూడా అంటే ఇట్లా మనం ముందు నుంచి వస్తున్న ట్రెడిషన్ కదా, మనం ఇట్లనే ఫాలో అవుతే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో ఇదనమాట, వ్లాగ్ అలా కంటిన్యూ అవుతుంది. మేము ఆల్రెడీ వచ్చేసినాం, ఎంటర్ అయిపోయినాం. ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలని అంటే ఎక్కడి నుంచి, ఇంటి నుంచి టెంపుల్కి వచ్చినా కానీ, టెంపుల్కి వచ్చిన వెంటనే కాలు కడుక్కొని టెంపుల్కి వెళ్ళాలి కదా. సో అలా కాలు కడిగేసుకొని నెక్స్ట్ ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. లోపలికి అలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తాము. ఆ లోపల ఆర్కిటెక్చర్ అది ఇది దగ్గర నుండి ఏం షూట్ చేయలేదు, కొంచెం దూరం నుండి షూట్ చేస్తాను. దగ్గర నుండి షూట్ చేస్తే ఇంకా అంటే అక్కడ కొన్ని ఇట్లా ఒక స్టోరీ లాగా కనిపిస్తుంది అనమాట అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్కి. బట్ చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ కదా, కొంచెం అట్లా డ్యామేజ్ అయిందనమాట. సో చూడండి, బ్లాగ్ అలా కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి.
అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం అనమాట. అండ్ నెక్స్ట్ అలా కొంచెం జాతర తిరిగేసి నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ చూస్తూ ఉండండి. చెప్పానుగా ఒక అమ్మాయి వచ్చి కలిసి మీరు యూట్యూబరా అది ఇది అని అడిగి నన్ను ఫోటో దిగిందని చెప్పేసి, నన్ను గుర్తుపట్టి ఫోటో దిగిందని చెప్పేసి. సో ఈమెనే అనమాట ఆమె. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మ్యాక్సిమం నేను వ్లాగ్స్ తీసేటప్పుడు ఎవరు రారు. నార్మల్ టైమ్స్లలో నేను వ్లాగ్స్ తీయకుండా నేను నార్మల్గా బయట తిరిగినప్పుడు నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి మీరు యూట్యూబర్ కదా అని అన్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది అబ్బా, అది వేరే లెవెల్ ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేను వ్లాగ్స్ తీసేటప్పుడు ఆమె వచ్చింది, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. అండ్ రైట్ నా అయిపోయింది. మేము అట్లా జాతర తిరిగేసి అట్లా చిన్నగా ఏదో అట్లా కొన్ని 2-3 రౌండ్స్ వేసేసుకొని ఒక చిన్న షాపింగ్స్ అట్లా చేసేసుకొని ఇట్లా పాపకు బొమ్మలు కొనేసుకొని నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇదనమాట ఇవాళటి వీడియో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.